శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఈరోజు చివరి రోజు శ్యామలమ్మ నవరాత్రులు. అమ్మ అయితే అద్భుతంగా వెలిగిపోతుందండి. 9వ రోజు కదా, ఇంకా బుజ్జమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెగ మెరిసిపోతుంది. పూజని చక్కగా ఆనందంగా స్వీకరించింది అమ్మ. ఆ విషయం మనం అమ్మని చూస్తేనే అర్థమైపోతుంది మనకి. లేకపోతే ఇంత ఇంత నవ్వులు వచ్చేస్తున్నాయి ముఖంలో పూజ తల్లికి. చూడండి ఎంత బాగుందంటే, చీకట్లో అమ్మని చూడడానికి 2 కళ్ళు నిజంగానే సరిపోవు. అంత ముద్దుగా అందంగా బుజ్జిగా కూర్చొని చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో అమ్మ. అరే, లైట్ వేస్తా ఒకసారి, మళ్ళీ చూపిస్తాం. ఇదిగో అమ్మ ఎర్రని చీర కట్టేసి మందారాలు పెట్టుకుంది. చామంతి మాల కట్టేశాను రాత్ర. ఇంకేం కట్టినా ఈరోజే కదా అని నిన్న కూర్చొని కట్టేసి అమ్మకొకటి, ఈ బుల్లమ్మకొకటి కట్టేసి బుల్లమ్మను కూడా ఇలా కూర్చోబెట్టేశాను. ఆమె కూడా అలానే చూస్తుంది. ఇంకా మొత్తం అమ్మవన్నీ కూడా పెట్టేశాను. ఇంకా వారాహి ఏమంటారు, బెత్తం అది పెట్టేశాను, చెరుగడ్డ పెట్టేశాను, సూలం పెట్టేశాను, ఏమంటారు దాన్ని, కత్తి అది కూడా పెట్టేశాను, వీణ పెట్టేశాను. మొత్తం అందరూ అన్నమాట. ఇంకా అందరూ అమ్మలు కూడా అమ్మ రూపంలో కూర్చున్నారు. మరియమ్మన్ కిరీటం పెట్టుకుంది. ఇదిగో మరియమ్మన్ కిరీటం పెట్టుకుంది అన్ని విధాలుగా అన్నమాట. కొల్లాపూర్ మహాలక్ష్మి బొట్టు పెట్టుకుంది. అమ్మలనే కదా పెట్టుకుంటుంది, ఏమో మరి. అయితే పెద్ద పెద్ద తాటంకాయలు పెట్టుకుంది. జుత్తు కూడాని శృంగేరి శారదాంబ ఉంటారు కదా, మొన్న పచ్చరంగు చీర కట్టుకున్నప్పుడు నాకు తెలియకుండానే జస్ట్ నేను వెనకట్ల చీర వేసానా, అమ్మ పైచంగు పైకి చాలామంది ఈరోజు శృంగేరి శారదాంబలాగా ఉందక్క అమ్మ అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు అమ్మ ఫొటోస్ చూసానంతవరకు నాకు తెలీదు అమ్మ. అయితే చూసి అబ్బా నిజమే బాగుంది. అమ్మకు కొంచెం జుత్తు పెట్టారనమాట. సో నేను ఆ విధంగా ట్రై చేశాను. నా దగ్గర అంత జుత్తు లేదు కదా, అందుకని చెప్పేసి. ఈ రింగులది మనకి అది రియల్ హెయిర్ కాదు, మనకి అది కలకత్తాలోనే దొరుకుతుంది. అది ఎవరో ఒక అబ్బాయి నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండిపోతే అనుకోకుండా టెంపుల్ ఆ అబ్బాయి తెప్పించుకోవడం, నాకేవో 2 రింగులు ఇచ్చాడు. ఆ 2 రింగుల్ని జాగ్రత్తగా సర్దుతూ ఉంటాను. అప్పుడప్పుడు పెడుతున్నాను కదా అమ్మకి. నాకు చాలా ఇష్టం అమ్మకి ఎక్కువ జుత్తు పెట్టేసి, అదే మన కలకత్తా కాళీలాగా, కాళీయం ఎక్కువ ఎలా పెట్టుకుంటుంది అలా ఇష్టము. కానీ నాకు దొరకలేదు అవి. ఆన్లైన్లో అయితే ఎక్కడా లేదు. ఎప్పుడన్నా కలకత్తా వెళ్తే తెచ్చుకోవాలి తప్పకుండా. అది ఇదిగో మొత్తానికి అమ్మ ఇలా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో అమ్మ. ఎర్రని చీర కట్టుకొని చక్కగా బుజ్జిగా, ఏది బుజ్జి తల్లి, అమ్మనే బుజ్జి తల్లి చూస్తుంది. అదిగా రెడీ అయిపోయి మందారాలు పెట్టుకుంది, అన్నీ పెట్టుకుంది. ఈరోజు చివరి రోజు. రేపటి నుంచి మీ బుర్ర తినడానికి మేము ఉండము, మేము ఇంక రాము. మళ్ళీ ఎప్పుడో వస్తాం మేము వీడియోస్లోకి. అంతవరకు పోస్ట్లే ఇంకా ఏమైనా ఉంటే, లేకపోతే రోజుకి మార్నింగే వచ్చి ప్రజెంట్ వేసుకుంటాం కదమ్మా. ఇంకా అయిపోయాయి 9 రోజులు నవరాత్రులు అమ్మదయతో. మీరు కూడా చక్కగా చేసుకుంటూ ఉండండి. నిత్య దీపారాధన మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు. ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి మనకి, కానీ దీపం పెట్టడం, అమ్మ నామస్మరణ, ఒకవేళ అంటే ఇంట్లో ఒప్పుకోపోయినా దీపానికి వాటికి అమ్మ నామాన్ని స్మరించడం, అమ్మ గురించి వినడం, అమ్మ గురించి చదవడం, మీకు వీలైనప్పుడల్లా మీరు అవన్నీ చేస్తూ ఉండాలి. ఈ కలియుగంలో ఈ కలిపురుషుడికి వశమైపోకుండా చక్కగా అమ్మ పాదాలు పట్టుకొని మనం అమ్మ ఎటు వెళ్తే అటువైపు అలా వెళ్ళిపోవచ్చు సంతోషంగాని. కాబట్టి విడిచిపెట్టకండి. కష్టాలు ఇవన్నీ చెప్పాను కదా ఎన్నోసార్లు, అది మన పాప కర్మ. మనం వాటిని యాక్సెప్ట్ చెయ్యాలి అంతే. ఫిక్స్ అయిపోవాలి. ఏదో దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది అంటే పూజలు చేస్తున్నాను వస్తుంది, ఇందుకు తగ్గట్లేదు, నేను వ్రతం చేస్తున్నాను ఏమి మంచి జరగట్లేదు, మంచి కనిపించట్లేదు అని కూడా అంటున్నారు. ఏదో
జరుగుద్దని అయితే నేను చేయమని చెప్పను. ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ కాదు, ఏదైనా జన్మలో కూడా మనకి ఇంకా మంచిగా ఉండాలి, ఈ జన్మ ఇలా అయిపోతుంది కాబట్టి పోనీలే పాపకర్మ అనేది తీరిపోతున్నందుకు ఆనందించాలి, మనము బాధపడకూడదు. పోనీలే ఈ జన్మలోనే నా పాపకర్మ తీరిపోతున్నట్టుంది, అందుకే ఇంత దుఃఖం ఉంటుంది నా మనసుకి, ఇన్ని చేసినా సరే ఇంత అంటే మరి నేను ఎంత చేసుంటానో పూర్వజన్మలో అని చెప్పి మనం సర్ది చెప్పుకోవాలి. మనసుకి మనం గట్టిగా చెప్పాలి, చెప్తేనే ఏదన్నా సరే అక్కడ. కాబట్టి బాధపడిపోకండి, సంతోషంగా చేసుకోండి. తప్పకుండా మారుతాయి, మారవని చెప్పను, అదొక టైం వస్తుందన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ, మనం కష్టం తీరిపోయాక మళ్ళీ అమ్మ పాదాలు పట్టుకుంటామో వదిలేస్తామో అనే ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే జీవితాంతం ఇంకా పట్టుకొని ఉంటాము అని చెప్పి అమ్మ పరివారానికి, అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నమ్మకం కలుగుతుందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మన పని మనం చేసేసుకోవాలి. ఆశించి చేసే పూజకి ఫలితాలు తక్కువ, ఏం లేకుండా ఆనందంగా చేసుకోండి. నేనైతే ఆ విధంగానే చేసుకున్నా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇన్ని చేసినా ఒకటే మాట చెప్తాను ఎప్పుడు అమ్మకి, అందరూ బాగుండాలమ్మా, అంతే. ఇంకా చెప్పాలంటే నాకు ఎప్పుడు కూడా నీ ధ్యాసే ఉండేలాగా చూడు, నా మనసు ఎప్పుడు నీ మీదే ఉండాలి, నీ గురించి ఆలోచించాలి, నేను ఎవరి గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు నీకు ఏదో ఒక పూజ చేసుకోనో సేవ చేసుకోనో ఏదో ఒకటి చేసేలా చెయ్యు. నాకు ఎక్కువ కొత్తగా ఉంటే ఇష్టం, అందుకే అమ్మ కూడా చూడండి ఎక్కువ కొత్త రూపాల్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడేమో వాళ్ళని చక్కగా పెట్టి కొన్ని రోజులు బిజీ అయిపోతూ ఉంటానన్నమాట. వాళ్ళని చూసుకోవడం అది ఇది చేసుకుంటూ అలా అన్నమాట. ఎప్పుడు కూడా అమ్మ పాదాలు విడిచిపెట్టకుండా చక్కగా చేసుకోండి, అన్నిటికీ దిగులు పడిపోకండి, ధైర్యంగా ఉండాలి. వారాహి అమ్మని చూడండి, అమ్మ ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. అందుకే ఈరోజు అమ్మ దండనాయికి కూడా అగో బెత్తం పట్టుకొని మరి కూర్చుంది అమ్మ కదమ్మా. చూసుకున్నారు కదా. అయితే ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? ఈ రోజేనండి మహానైవేద్యం, నిన్న అది మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఒకవేళ అదే మహానైవేద్యం పెట్టలేకపోయినా మీరు వండినవన్నీ పెట్టండి ఇంట్లోవి చక్కగా అమ్మ దగ్గర. తర్వాత ముఖ్యమైనది బూరెలు, పూర్ణం బూరెలు అంటే అదే మన శనగపప్పు బెల్లం వేసి చేస్తాం కదా. ఒకవేళ బూర్ షేప్ అది పెట్టకపోయినా ఆ మధ్యలోది మాత్రం తప్పకుండా పెట్టాలంట. అదే పూర్ణము. మన నవరాత్రులు 9 రోజులు సంపూర్ణం అయ్యాయి అనడానికి అమ్మక పూర్ణం పెట్టి చక్కగా మనం నైవేద్యం కింద అమ్మకి పెట్టి ప్రసాదం కింద స్వీకరించండి. సరే అయితే చూసుకున్నారు కదా, ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః.